హలో నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ ఎర్రమోతు. ఈరోజు పెద్ది సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది కదా. మీకు ఎలాగుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందరూ చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే ఇరగదీసిందని చెప్తున్నారు. పెద్ది సినిమా నుంచి వచ్చిన ఈ సెకండ్ సింగిల్ రై రై రా సాంగ్ చూస్తే ఏంటంటే ఓవరాల్గా ఆకట్టుకునేలాగానే ఉంది. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, విజువల్స్ కానీ, లేకపోతే సీన్స్ కానీ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ కొరియోగ్రఫీ, ఈ డ్యాన్స్ స్టెప్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ గారు ఆ సాంగ్లో మధ్యలో వాడిన ఒక బీట్ హైలైట్గా నిలుస్తుందండి. రై రై రారా సాంగ్ అనేది మామూలుగా సింపుల్గానే ఉంటుంది కానీ మధ్యలో వాడిన ఒక బీట్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీగా మనకు అనిపిస్తుంది. ఆ సాంగ్లో వచ్చిన ఆ బీట్కి తగ్గట్టుగా రామ్ చరణ్ గారి స్టెప్స్ ఏంటంటే ఇంకా మామూలుగా ఉండదన్నమాట. బేభత్సం అంత బాగా చేశారు రామ్ చరణ్ గారు. అయితే ఈ డ్యాన్స్కి కొరియోగ్రఫీ చేసింది జానీ మాస్టర్ స్టెప్సే అని మనకి తెలిసేలాగా అనిపించేస్తుంది. ఎందుకంటే ఇది కంపోజింగ్ జానీ మాస్టర్ చేసిందారా అని మనకు తెలిసిపోద్ది. కానీ ఏంటంటే స్టెప్స్ మాత్రం కొంచెం కొత్తగా వేశారు. ఈ సాంగ్ని అయితే ఏఆర్ రెహమాన్ గారే పాడినట్టుగా ఉంది. ఆయన పాడినట్టుగా ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు. నేను నా రివ్యూ లేట్ అయినా లేదా వాళ్ళ సాంగ్ రిలీజ్ చేయటం లేట్ చేసినా కానీ సాంగ్ అయితే ఓవరాల్గా ఫ్యాన్స్ రాగట్టుకునేలాగానే ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. అదైతే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ గారు స్టెప్స్ ఎరగదీసేశారు అని మామూలే, అంత బాగానో చెప్పిన అవే మాటలు కానీ ఓవరాల్గా ఆయన స్టెప్స్ అయితే ఎరగదీస్తాం నిజంగానే. అలాగే మధ్యలో ఒక స్టెప్ ఏంటంటే బ్యాట్ తిప్పుతారంట రామ్ చరణ్ గారు. బ్యాట్ ఎలా తిప్పి ఆ గాల్లో తిరుగుతూ ఉండగానే కింద మళ్ళీ నేలను ఒకసారి టచ్ చేసి ముట్టుకుని అప్పుడు బ్యాట్ తీసుకొని షాట్ అవుట్ ఇస్తాడనమాట, ఫైనల్ షాట్. ఆ షాట్ అయితే ఎరక్కొట్టేశారు. అది సినిమాలో వచ్చినప్పుడు మనం చూస్తున్నప్పుడు ఎంత గూస్ బంప్స్ ఇస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత గొప్పగా అయితే ఆ సాంగ్ ఉంటుంది అనేది మాత్రం 100%, అందులో నో డౌట్ అండి. ఇది ఫ్యాన్స్కి అయితే పూనకల్లాగానే ఉంటుంది సినిమా వస్తే కనుక. అన్ని ఎలిమెంట్స్ కొంచెంగా ఒక్కొక్క సాంగ్లోనూ చూపిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ పెద్దీలు ఏంటంటే స్టెప్స్ పెద్దగా ఉండవు, ఏదో మామూలుగా మ్యానరిజమ్స్ మీద తీసుకెళ్ళి చూపించారు. కానీ ఏంటంటే ఈ సెకండ్ సింగిల్లో మాత్రం స్టెప్తోనే నింపేశారు. మొత్తం చాలా బీభత్సంగా చేశారని చెప్పాలి. రామ్ చరణ్ గారు ఎరగదీశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అదిరిపోయింది. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ రై రై రారా అన్న సాంగ్ ఏంటంటే కొంచెం మామూలుగా అనిపిస్తుంది. ఇది కూడా వినేటట్టు హాంటింగ్ అయ్యే సాంగ్ అన్నమాట ఇది. అది ప్రస్తుతానికి ఒకసారి కాదు, ఒక 3-4 సార్లు ఇంటే అబ్బాయి ఎక్కడదరా సాంగ్ చాలా బాగుంది అని అనిపిస్తుంది మనకి వినగా. అంత ఎక్స్ట్రాడినరీగా అయితే సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ నేను దాని మీద రివ్యూ చేయడానికి కొంచెం లేట్ అయిందండి. లేట్ అవడానికి కారణం ఒకటైతే రాత్రి 7:02 కానీ మనకి అనౌన్స్ చేశారు చెప్పడం యాక్చువల్గా. కానీ ఏంటంటే టెక్నికల్ డీలేనో మొత్తం మీద ఏదో 10 గంటలకు రిలీజ్ చేశారు. లేట్ అయింది కదా అంటే వాళ్ళు లేట్ చేశారు కాబట్టి నేను లేట్ చేశానని నన్ను కూడా క్షమించండి. అంతే, అంతకంటే ఏం కాదు. వృద్ధి సినిమాతో ఈ పెద్ద సినిమా నిర్మాణం జరిగిందండి. దానికి ప్రొడ్యూసర్లు అయ్యి మామూలే, కానీ ఇంకా సుకుమార్ గారు పార్ట్నర్షిప్ కూడా ఇందులో ఉంది. దానికి తగ్గట్టుగానే విజువల్స్ కానీ లేకపోతే ప్రొడక్షన్ కానీ చాలా గ్రాండియర్గానే ఉంది. ఇంకా చెప్పాలంటే బుచ్చిబాబు సానా గారు డైరెక్షన్ ఇందులో మనం ప్రత్యేకంగా చెప్పలేం. సాంగ్లో మనం డైరెక్షన్ గురించి చెప్పేదే ఉంది, కానీ సినిమా వస్తే మనం అల్టిమేట్గా దాని విషయం ఏంటో తెలుస్తుంది. అయితే ఓవరాల్గా ఈ సాంగ్ గురించి చెప్పాలంటే రామ్ చరణ్ గారు చింపేశారని చెప్పాలి, ఎరగదీశారు. ఎందుకంటే ఆయన డ్యాన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలే. బయటకు చూస్తే మామూలుగా ఏదో నార్మల్ మనిషిలా కనిపిస్తారు, కానీ ఆయన స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి మాత్రం విస్ఫోటనం, ఒక అనుభవం అన్నమాట. అంత గొప్ప పెర్ఫార్మర్. ఏదో ఒక సందర్భంలో రాజమౌళి గారు చెప్పినట్టు హనుమంతుడు తన శక్తి తనకే తెలియదు అన్నట్టుగా ఏదైనా అవసరమైనప్పుడు లేదా కావాల్సి వచ్చినప్పుడు మాత్రం హనుమంతుడు అంటే హనుమంతుడే అన్నట్టుగా రామ్ చరణ్ గారు ఆయన విశ్వరూపం చూపించగలరు. అంతలాగా ఉంటుంది. అదైతే ఆయన గ్రాఫ్ అయితే కనుక అద్భుతం. ఒక సినిమా కొంచెం అటు ఇటు అయినా కానీ కొంచెం తప్పినా కానీ ఆయన ఇమేజ్ మాత్రం ఎక్కడా తగ్గలే. ఓవరాల్గా ఎక్స్ట్రాడినరీ సాంగ్ అయితే రై రై రారా సాంగ్ సూపర్, ఎక్స్ట్రాడినరీ, సింప్లీ సూపర్, అంతే.